మేషరాశి వారి కుటుంబ సమస్యలు, వృషభ రాశి వారికి ఈరోజు అనుకోని ప్రయాణాలు, మిథున రాశి దైవ కార్యాచరణ, కర్కాటక రాశి వారికి దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు, సింహరాశి వారి రుణములు చేయుట, సప్తాస్వరథమారూఢాం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 12/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాసం కృష్ణపక్ష త్రయోదశి ఆదివారం. త్రయోదశి రాత్రి 9 గంటల వరకు ఉంది. రోహిణి నక్షత్రం ఉదయం 7:08 వరకు రోహిణి, అనంతరం మృగశిర నక్షత్రం. దుర్ముహూర్తాలు సాయంత్రం 4:51 నుండి 5:43 వరకు. సూర్యోదయం 5:35, సూర్యాస్తమయం 6:35. అమృతగడి రాత్రి 9:16 నుండి 10:46 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం. వృద్ధి యోగం ఉంది రాత్రి 8:07. గరంజీ ఉదయం 10:13. వని రాత్రి 9 గంటలకు. త్రయోదశి ఆదివారం కాబట్టి అన్ని కార్యక్రమాలకు ఈరోజు అనుకూలం. దినారంభ చక్రంలో ఈరోజు మేషరాశి వారి కుటుంబ సమస్యలు, ఆరోగ్యరీత్యా ఒత్తిడి, అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఈరోజు అనుకోని ప్రయాణాలు, ధనవృద్ధి, బంధు దర్శనం ఉంది. మిథున రాశి దైవ కార్యాచరణ, ప్రయాణ లాభాలు, విద్యాభివృద్ధి. కర్కాటక రాశి వారికి వివాహాది కార్యానుకూలతలు, దూర ప్రాంత ప్రయాణ అవకాశాలు. సింహరాశి వారి రుణములు చేయుట, అనవసర ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. కన్యారాశి వృత్తి, ఉద్యోగ, వ్యాపార మూలికంగా లాభాలు, దేవాలయ దర్శనాలు మీకు మేలు చేసే అవకాశం ఉంది. తులారాశి వారి బంధుమిత్రులు కలయిక, శుభకార్య ప్రయత్న లాభాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారి రుణములు తీర్చుట, ఆ కార్యాలన్నీ కూడా అనుకూలతలు, గృహ భూలాభాలు కూడా ఉన్నాయి. ధనస్సు రాశి వారు నూతనమైన వస్తు వస్త్ర లాభాలు, వాహన యోగ్యత. మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉంటుంది. కార్య విఘ్నాలు, కుటుంబంతో దేవాలయ దర్శనాలు చేసే అవకాశం ఉంది. కుంభరాశి అనుకోని అవకాశాలు, వివాహాది శుభ ప్రయత్నాలు, శుభవార్తా శ్రవణాలు కూడా ఉండే అవకాశం ఉంది ఈరోజు. మీనరాశి వారి విద్యా ఆటంకాలు, శత్రుమూలకంగా సమస్యలు కూడా ఉండే అవకాశం ఉంది. త్రయోదశి ఆదివారం అన్ని కార్యాలకు ఈరోజు అనుకూలం.